అన్న టైప్లోకి ఫీల్ అవుతున్నారు. అంతకు మించి ఏం లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేస్తే, లేకపోతే టీచర్ని అపాయింట్ చేస్తే వాళ్ళందరూ బాబు మనుషులు అవుతారా? లేకపోతే రాజశేఖర రెడ్డి టైంలో పెడితే రాజశేఖర రెడ్డి మనుషులు అవుతారా? ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ట్రీట్ చేయరు? వీళ్ళ తరపున ఇప్పుడు ఈ 1,30,000 మంది ఎవడన్నా బుద్ధి బుర్రా ఉంటే కనుక దీన్ని ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి భారీ ఎత్తున నడపగలగాలి, న్యాయస్థానాల దాకా వెళ్ళగలగాలి, కోర్టులో కేసులు వేయాలి. ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇదేం వేధింపు? అది నా మాత్రంగా ఉంది. అది ఈ మధ్యన పెట్టుకున్నటువంటి దాన్ని వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేయట్లా. అంటే ప్రధాన ఎన్జిఓ యూనియన్లు వాళ్ళు వీళ్ళని కలుపుకోవట్లా. వాళ్ళు వీళ్ళని 5,000-6,000 కింద చూస్తున్నా నేను అంటుంది అదే. వాళ్ళు వీళ్ళని కలుపుకోకుండా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళని కావాలని ఇంకా వీళ్ళని కలుపుకెళ్ళనీయకుండా వాళ్ళ నాయకత్వాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానియట్లేదు. వీళ్ళ సమస్యల మీద, ఇప్పుడు ఉద్యోగ సమస్య మీద ఎవడు మాట్లాడాలా? ఉద్యోగ సంఘమే కదా. ఇప్పుడు 1,35,000 ఓట్లు కొత్తగా వచ్చినట్టే కదా లెక్క ప్రకారం. అయితే యూనియన్ లో సభ్యత్వం ఎందుకు చేర్చుకోవట్లేదు వీళ్ళని? ఎందుకు వీళ్ళ వైపు మాట్లాడట్లే? ఎందుకు వీళ్ళని గురించి చూడట్లే? ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? బేసిక్ గా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంతసేపు డ్యూటీ చేస్తున్నాడు? 8 గంటల డ్యూటీ, శని ఆదివారాలు సెలవు. వీళ్ళకి అది ఎందుకు ఉండదు?